ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి మోడల్ స్కూల్స్లో ఉపాధ్యాయ నియామకాల కోసం కూడా నోటిఫికేషన్ వెలువడింది. వీటిలోని పోస్టులు, జిల్లాల వారీగా వివరాలు మరియు పరీక్షా తేదీలు కూడా ప్రకటించడంతో డిఎస్సి మరియు మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ నియామకాల కోసం విద్యార్థుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. దానికి తగ్గట్టుగానే ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అందులో ఉన్నటువంటి ఇబ్బందులేంటి, స్టడీలో వస్తున్నటువంటి అవరోధాలు ఏంటి, అలాగే ఏ స్టాండర్డ్ పాఠ్యపుస్తకాలను వినియోగించాలి మొదలైన అంశాలని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నవీన్, ఇటీవల జరిగిన టెట్ పరీక్షలో 124 మార్కుల్లో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థాయిలో నిలబడ్డావు. దీనికి దోహదపడినటువంటి పరీక్షా విధానం ఏంటి? ఇప్పుడు ఈ పరీక్షా విధానం ద్వారా రేపు డిఎస్సి పరీక్షలో ఏ విధంగా మంచి మార్కులు సాధించవచ్చు? ఒకసారి నీ పరీక్ష వ్యూహం అని ఎలా అనుసరించావు? చాలామంది టెట్తో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యారు. ఇంతకుముందు 2 కంబైన్డ్కి ప్రిపేర్ అయ్యారు. అయితే నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే టెట్ వరకు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత డిఎస్సి గురించి చూసుకుందాం అనుకున్నాను. సో లాస్ట్ 40 డేస్ ప్రిపేర్ అయ్యాను నేను. ఆ 40 డేస్ కూడా కంప్లీట్గా టెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను. ఆ ప్రిపరేషన్లో కూడా స్కూల్స్ స్థాయిలో ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ కంప్లీట్గా చదువుకున్నాను. అంతే, వేరే ఇతర మెట్ల మీద ఆధారపడలేదు. సుధారాణి, మీరు కూడా 117 మార్కులు సాధించి మంచి ర్యాంకును సాధించుకోగలిగారు. సో మీరు అనుసరించినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గం ఏంటి? ఎందుకంటే సగటు విద్యార్థులందరూ 100, 110 మధ్య దగ్గరైపోతే 117 మార్కులు సాధించడం చాలా గొప్ప విషయం. సో ఏ పద్ధతిని అనుసరించారు? ఆల్రెడీ ఫస్ట్ టైం నేను టెట్ రాసి ఉన్నాను. సో దాని మీద ఎలాంటి ఏం సిలబస్ అనేది ఆల్రెడీ నేను చదివి ఉన్నాను ఫస్ట్ టెట్కే. ఫస్ట్ టెట్లో నాకు 115 మార్క్స్ వచ్చాయి సార్. సో ఐ థాట్ దట్ ఐ కెన్ స్కోర్ మోర్ ఇన్ సెకండ్ టెట్. కానీ పేపర్ మోడల్ చూసరికి ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్స్డ్. సో ఫార్చునేట్లీ ఏంటంటే ఫస్ట్ టైం ఆల్రెడీ నేను సిలబస్ ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి సెకండ్ టైం టెట్ వచ్చినప్పుడు ఆ ఉన్న టైంని నేను అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ఆన్సర్ చేయడం జరిగింది. సో ఫార్చునేట్లీ నాకు మంచి గైడెన్స్ కూడా దొరికింది. సో దానివల్ల నేను ఐ థింక్ ఐ హ్యావ్ స్కోర్డ్ 117. టెట్తో పోలిస్తే డిఎస్సిలో అనేక పరీక్షా మార్పులు వచ్చినాయి, సిలబస్లో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఎటువంటి ధోరణిని అనుసరించాలని మీకున్నటువంటి అనుభవంతో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? అంతకుముందు డిఎస్సికి లాస్ట్ డిఎస్సికి చాలా తేడా ఉంది. అంతకుముందు డిఎస్సిలో అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి సార్. కానీ లాస్ట్ డిఎస్సిలో ఒక 80% క్వశ్చన్స్ దాకా అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్, ఈవెన్ కంటెంట్లో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్సే వచ్చాయి. కొంత ఎఫర్ట్ పెడితే వీ కెన్ డూ వెల్. ఇంకా మీరు ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకున్నారు? ఏ పుస్తకాలు చదివారు? పుస్తకాలు నేను ఫాలో అయింది ప్యూర్గా అకాడమీయే, ఇంకా ఏది కూడా నేను రెఫర్ చేయలేదు. సో ప్రధానంగా అభ్యర్థులు ఇప్పటివరకు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం పాఠశాల పుస్తకాలు మరియు తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలంటున్నారు. దీంతో పాటుగా వారు ఏదైతే ఒక నిర్దిష్ట టైంను ప్లాన్ చేసుకోవటం, దాంతో పాటుగా ఆ విషయాన్ని చదివేటప్పుడే దీనిలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనే అంచనాని ముందుగానే వేసుకున్నట్లయితే పరీక్షలో రాబోయే ప్రశ్నలను ఊహించవచ్చు అని ఈ అభ్యర్థులందరూ అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా అదే విధానాన్ని కూడా అనుసరించాల్సి ఉంటుంది. డిఎస్సిలో కొత్తగా ఈ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్, దాని మీద ఉన్నటువంటి ప్రిపరేషన్కి అవసరమైనటువంటి మెథడ్స్ ఏంటో ముందు పరిశీలిద్దాం. సో సిలబస్ విషయానికి వస్తే దీనిలో భారతదేశంలో విద్యా పరిణామము అనేది ఒక ప్రధాన అంశంగా ఉంది. సో ఈ విద్యా పరిణామం కింద ఉన్నటువంటి అంశాల్లో వేదిక కాలం నుంచి నేటి రైట్ టు ఎడ్యుకేషన్ వరకు ఎలాంటి అంశాలతో ఈ విద్యా వ్యవస్థ మారుతూ వచ్చింది అనే దాన్ని ప్రధానంగా దీంట్లో ఫోకస్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రిపరేషన్ని ఎలా కొనసాగించవచ్చో చూద్దాం. సార్, పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని పెట్టించింది కొత్తగా. ఇంతవరకు మేము దీన్ని ఇంతవరకు ఈ సబ్జెక్ట్ ఎక్కడ టచ్ అయినట్లేదు. అంటే విద్యాధారాలను ఒక చిన్న కాన్సెప్ట్ మాకు ఎప్పుడైతే మేము బీఎడ్ చేస్తున్నామో ఆ టైంలో ఉన్నది. ఇప్పుడు మేమేందో టెట్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయకుండా ఎట్ ఏ టైం మాకు డిఎస్సిలో ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి చాలా కంగారుగా ఉంది సార్. ఇది నా సమస్యనే కాదు, ఇప్పుడు డిఎస్సికి ఎలిజిబుల్ అయినటువంటి, మొన్న టెట్లో ఎలిజిబుల్ అయినటువంటి 47% పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిది కూడా ఇప్పుడు అందరికీ గోచరంగా ఉంది సార్. అసలు ఇది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ప్రధానంగా ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా పయనించింది, దానికి సంబంధించి తొలి వేద కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వివిధ అంశాల మీద ఉన్నటువంటి సమాచారాన్ని సెక్షన్ 1లో దీంట్లో పేర్కోవడం జరిగింది. అందులో భాగంగా వేద కాలంలో
విద్యా వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత మలివేద కాలంలో బౌద్ధ కాలంలో అని మనకు ఆల్రెడీ ఇది బీఏడి బుక్ విద్యాధారాలు అనే పుస్తకంలో దీని గురించి చాలా చక్కని వివరణ ఉంది. అన్నింటి మించి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బీఎడ్లో కానీ డిఎడ్లో కానీ, డిఎడ్లో 4th పేపర్లో దీనికి సంబంధించిన సిలబస్ అంతా ఉంది. అలాగే బీఎడ్లో కూడా ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కొన్ని యూనివర్సిటీల్లో ఆఫర్ చేస్తున్న కోర్సులో ఉంది. డిఎస్సి లాంటి కాంపిటేటివ్ పరీక్షల్లో కొత్త సిలబసే కానీ నిజానికి బీఈడి డిఈడీల్లో ఇది పాత సిలబస్ కానీ మీరు గుర్తించాలి. అందువల్లనే బీఈడి డిఈడీలో ఉన్న ఆ సిలబస్ని ఎత్తి రాశారు. అయితే కొన్ని ఏరియాస్ని చూస్తే ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని చెప్పి వర్తమాన భారతదేశంలో విద్యాపరమైనటువంటి విషయాలు ఏమిటి అనే విషయాల గురించి చెప్తూ కరికులంలో ఏవేవైతే ఈ గత 10 ఏళ్లలో చేంజెస్ వచ్చాయో వాటన్నిటిని పొందుపరచడం జరిగింది. ఉదాహరణకు పర్యావరణ విద్య, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, అలాగే ఇతరత్ర ఈ రవాణా విద్య, ఇలాంటి అంశాలన్నింటినీ వరుస క్రమంలో చేర్చారు. మీరు నిజానికి దీన్ని అంతా గమనిస్తే 8, 9, 10 తరగతుల్లో అక్కడక్కడ ఈ సిలబస్ అంశాలు ఉన్నాయి. కానీ దీని గురించి అంతగా బెంగపడాల్సిన అవసరం లేదు. మనకి తెలుగు అకాడమీ పుస్తకాల్లో చాలా వరకు దొరుకుతాయి. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటి అంటే బేసిక్గా వర్తమానంతో ఉదాహరణ కస్తూరిబా పాఠశాలలు అన్నాడు. కస్తూరిబా పాఠశాలల గురించి మన తెలుగు అకాడమీ పుస్తకాల్లో చాలా రేర్గా కనపడుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి కస్తూరిబా పాఠశాలలు కానివ్వండి, రాజీవ్ మాధ్యమిక విద్యా మిషన్ కానివ్వండి, లేదా సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, అంటే గవర్నమెంట్ ఇటీవల ఏ రీసెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేపట్టిందో వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని చదవమని చెబుతూ కూడా ఒక సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మరో సెక్షన్లో టీచర్ ఎంపవర్మెంట్ అన్నాడు. అంటే ఉపాధ్యాయుల యొక్క సాధికారిత అనే అంశం కింద టోటల్గా ఉపాధ్యాయుడు ఏ విధంగా తను విద్యార్థులను ప్రేరేపించగలడు, ఏ విధమైనటువంటి బోధనా మెళకువలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గతంలో మీరు మెథడాలజీలో చదివిని కొంతవరకు టచ్ అవుతాయి. కాబట్టి అభ్యర్థులు దీని గురించి పెద్దగా ఆందోళన పడకుండా, కాకపోతే దీనికోసం ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్ లేదు, అంతే తేడా. కాబట్టి అభ్యర్థులు ఈ కంటెంట్ ఏవైతే ఇచ్చాడో సిలబస్లో వాటిని దృష్టిలో పెట్టుకుని సమాచారాన్ని సేకరించుకుంటే సులభంగా ఈ విభాగం నుంచి చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటే పేపర్ నాలెడ్జి, జనరల్ అండర్స్టాండింగ్ అనేది ఈ పేపర్లో బాగా ఈ విభాగంలో బాగా అవసరం అవుతుంది అనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సార్ నేను లాస్ట్ టైం టెట్ రాయటం ఫస్ట్, అదేవిధంగా డిఎస్సి కూడా ఇంతవరకు రాయలేదు. అయితే టెట్ రాసిన వాటి సిలబస్లోని ఈసారి డిఎస్సిలో కాంటెంట్ ప్లస్ మెథడాలజీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్లే. ఇప్పుడు కొత్తగా ఉన్నవి ఏంటంటే ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే నాకు పూర్తిగా కొత్త. అయితే నాలాంటి వాళ్ళు చాలామంది ఫస్ట్ టైం డిఎస్సి రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. అయితే జీకేని ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే అండి, ఈ డిఎస్సిలో విజయం సాధించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్క్స్ క్లాసిఫికేషన్ చూస్తే అర్థమైపోతుంది. 80 మార్కుల డిఎస్సి పేపర్లో కంటెంట్కి 44 మార్కులు స్కూల్ అసిస్టెంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటిలో 45 మార్కులకు ఇవ్వడం జరిగింది. అంటే 80లో మోర్ దాన్ 50% ఒక కంటెంట్ పార్ట్కే ఇవ్వడం జరిగింది. అందువల్ల ఫస్ట్ స్టెప్ మీరు డిఎస్సిలో విజయం సాధించాలి అంటే కంటెంట్ పార్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నవీన్ నువ్వు అన్నట్లుగా కంటెంట్ పార్ట్ మీద మీరు ఆల్రెడీ టెట్లో మేము ప్రిపేర్ అయి ఉన్నాం, అందువల్ల మాకు ఇబ్బంది లేదు అనే ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే 6వ తరగతి 7వ తరగతి మీరు అక్కడ గతంలో ప్రిపేర్ అయింది కాదు. ఓకే, దానికి తోడు ఇప్పుడు ఏమన్నాడు, ఇంటర్మీడియట్ ఆయా పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ లింకేజ్ కూడా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. అందువల్ల మీకు 6, 7 తరగతుల్లో కానీ 8, 9, 10 తరగతుల్లో కానీ ఏదైనా ఒక పాఠం ఉన్నదంటే దాని రిలవెంట్గా ఇంటర్మీడియట్లో కూడా ఏమున్నది అని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 10th వరకే అని అనుకున్నా కానీ కనీసం ఒక 10 బిట్లన్నా సరే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆయా పాఠాలు ఇప్పుడు మీరు టెట్కి ప్రిపేర్ అయిన దానికి అదనంగా మీరు ఏం చేయాలి అంటే ఈ ఇంటర్మీడియట్ లింక్ ఉన్నటువంటి టాపిక్స్ తీసుకుని వాటి మీద ప్రత్యేకమైన కృషి ఆబ్జెక్టివ్ విధానంలో చేయాలి. సో అందువల్ల అది ఒకటి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా టెట్ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ డిఎస్సి లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్కి తేడా ఉండొచ్చు. డిఎస్సిలో ప్రధానంగా స్ట్రైట్గానే క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ సందర్భాలు, అంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల మీరు ఇంతకుముందు టెట్లో ఎక్కువగా హోలిస్టిక్ అప్రోచ్ అంటే మొత్తం మీద అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పూర్తిగా ఫోకస్ అంటే కేంద్రీకృత విధానాన్ని అనుసరించాలి. అంటే ఆయా సబ్జెక్టులో చాప్టర్ వైజ్గా ఏమేమి పార్ట్లు ఉన్నాయి, ఎలా రావచ్చు అనే ఆలోచన మీరు పెంచుకోవాలి. అలా పెంచుకుంటూ ఉంటే కంటెంట్లో మొదలు. కాబట్టి మీరు డిఎస్సిలో విజయం సాధించాలంటే ఫస్ట్ స్టెప్ కంటెంట్లో హోల్డ్
తర్వాత మెథడాలజీ కూడా టెట్తో పోలిస్తే డిఎస్సిలో కొంత విస్తృతం ఎక్కువ ఉన్నది. అప్పుడు మీరు చదివినప్పుడు అన్ని మెథడాలజీల్లో భాగంగా కొంచెం అన్ని మెథడాలజీని చదువుతారు. ఇప్పుడు మీరు సైన్స్ రాస్తుంటే సైన్స్ మెథడాలజీ కీలకం, సోషల్ రాస్తుంటే సోషల్ మెథడాలజీ, అలాగే ఇతర ఏ సబ్జెక్టులు అయితే ఉంటే ఆ మెథడాలజీలో ఎక్కువ మార్కులు కేటాయించారు. అంటే 32 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సిలబస్లో ఉన్న అంశాలను యథాతథంగా లైన్ టు లైన్ చదువుకుంటూ కొంత మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఓరియంటేషన్ ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. అంటే ఉపాధ్యాయుడు ఏ మెథడ్ని ఎలాంటి సందర్భంలో వాడతాడు, ఏ పాఠ్యాంశాలకు ఏం వాడాలి, ఇలాంటి అప్లికేషన్ ఓరియంటేషన్ కూడా వస్తుంది. అందువల్ల మీరు టెట్లో చదివిన విధానం కన్నా కంటెంట్లోనేమో ఫోకస్ మెథడాలజీలోనేమో హోలిస్టిక్తో పాటు ఎక్కువ సమాచారం ఉంది. మీరు ఎందుకంటే ఇప్పుడు సింగిల్ మెథడాలజీ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈ విషయాలను బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్న ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికీ కొత్తే, కాదు దీనికి కూడా ఒక విధంగా ఇది టెట్లో అనుసరించిన ధోరణి ఇక్కడ సక్సెస్ అయింది. టెట్లో ఎలా చూస్తారు, ఇన్ని పాఠాలు ఉన్నాయి కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్లో చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో హోలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ సిలబస్ను చూస్తేనే ఓవరాల్గా విద్యార్థికి ఉండాల్సినటువంటి అవగాహన మీద ఇవ్వడం జరిగింది. అందువల్ల అభ్యర్థులు ఆ పార్ట్ని అలా ప్రిపేర్. ఇక జీకే అడిగారు. జీకే అనేది ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నైనా అడగొచ్చు. ఇక్కడ ఇది అంత ప్రామిసింగ్ ఏరియాగా భావించలేము. ఎందుకంటే లాస్ట్ టైం 2008 డిఎస్సిని మీరు తీసుకుంటే జీకే చాలా విస్తృతమైన స్థాయిలో ప్రశ్నలు వచ్చినాయి. అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కూడా ఎలాగూ మనకు టైం ఉంది కాబట్టి రెండుగా డివైడ్ చేసుకోండి. స్టాక్ జీకే ఒకటి అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి. సో కరెంట్ అఫైర్స్ వరకు జనవరి 2012 నుంచి మార్చి 2012 మధ్య జరిగే అంశాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. దట్ బి పర్టికులర్గా నేషనల్ అండ్ ఏపీ ఇష్యూస్. అంటే ఏపీ ఇష్యూస్ అంత అడగపోయినా కానీ నేషనల్ ఇష్యూసే ప్రధానంగా ఉంటాయి. కొంతవరకు అంతర్జాతీయ విషయాల మీద అడగచ్చు. ఉదాహరణకి ఇప్పుడు సిరియాలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తూ ఇటీవల లేదా 2012 జనవరి ఫిబ్రవరిలో ఇటీవల కాలంలో బాగా ఆందోళన జరిగిన ఈ క్రింది ఏ దేశము అని అడగచ్చు. అందువల్ల మీరు ఏం చేయాలంటే జీకేలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 50% రోల్ కరెంట్ అఫైర్స్ కాబట్టి యూ ప్లాన్ ఫర్ కరెంట్ అఫైర్స్. సార్ ఇప్పుడు కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005 అనే ఒక కాన్సెప్ట్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఏదైతే మన గవర్నమెంట్ ప్రతిపాదించారో 2009, దాన్ని ఇప్పుడు ఎంత లిమిటెడ్గా చదివితే సరిపోతుంది సార్? ఇప్పుడు ఎందుకంటే డిఎస్సిలో పెట్టింది కదా, ఎక్కడి వరకు స్కోప్ ఉంటుంది సార్ దానికి చదవడానికి? ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మరొక విభాగము. ఈ పాఠ్య ప్రణాళిక 2005కి సంబంధించి వివిధ విభాగాలు ఉన్నాయి. దాంట్లో ఏమంటారంటే అసలు లక్ష్యాలు ఏంటి, అలాగే స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, దాంతోపాటు వివిధ సబ్జెక్టుల్లో పాటించాల్సినటువంటి స్థాయిలు ఏమిటి, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీంట్లో చూస్తే కరిక్యులర్ ఏరియాస్ అని ఒక స్పెసిఫిక్గా 2005లో పేర్కొన్నాడు. అంటే అసలు కరికులం ఎలాంటి ఆ విషయాలను కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్స్ అనేది కూడా ఒక పార్ట్గా ఉంది. అలాగే స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, ఈ తరగతులు పెరుగుతున్న కొద్దీ విద్యార్థుల్ని ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అలాగే పాఠశాల యొక్క బాధ్యత ఏమిటి, అలాంటివన్నీ కూడా మీకు ఈ కరిక్యులర్ ఫ్రేమ్ 2005లో తెలుగులోకి చక్కగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి సమాచారం ఉంది. కాబట్టి దాని వరకు పరిమితం అయిపోతే సరిపోతుంది రంజిత్. సార్ ఇంకొక క్లారిఫికేషన్ చేయండి సార్. అది ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, దాన్ని ఏ లెవెల్లో చదివితే సరిపోతుంది సార్? అసలు అంటే మనకు డిఎస్సిలో క్వశ్చన్ ఎట్లా అడిగే అవకాశం ఉంది దాని? కరెక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్లో అసలు విధానపరమైనటువంటి సూత్రం ఏంటి, దానిలో ఏ ఏ విషయాలకి ఖచ్చితత్వంగా నిర్బంధ విద్యా విధానం కింద పరిగణలోకి తీసుకున్నారు, అలాగే ప్రైవేట్ పాఠశాలల బాధ్యత ఏంటి, అలాగే గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏమిటి, అంటే ప్రైమరీ స్కూల్ని ఏ స్థాయిలో ఏర్పరచాలి, అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏ స్థాయిలో ఏర్పరచాలి, అలాగే విద్యార్థులకి ఏ ఏ విషయాలను సమకూరుస్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ కింద, ఇలాంటివన్నీ కూడా స్పెసిఫిక్గా ఒక సైడ్ లైట్స్ లాగా తయారు చేసుకుంటూ నీట్గా తయారు చేసుకోవడం ద్వారా ప్రిపరేషన్ పెద్ద కష్టమేం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రైవేట్ స్కూల్సే తీసుకోండి, వాళ్ళు 25% రిజర్వేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా పేద విద్యార్థులకే ఉంది. అలాంటి క్లాజెస్ అడుగుతాడు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యయంలో వాటా ఎంత, ఇలాంటి వాటిని మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆ కోణంలో దానిలో ఉన్నటువంటి వివిధ అంశాలని ప్లాన్ చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితం సాధించారు. ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అసలు సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అనే విషయము తెలియదు. సో ఆల్రెడీ ఇంగ్లీష్, సైకాలజీ ఉంటుంది అని వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు చాలామంది. సో ఇప్పుడు మళ్ళీ అవి తీసేసి వేరే యాడ్ చేశారు కాబట్టి
అవి కూడా ఇప్పుడు చదవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్థాయి అని చెప్పారు కదా, ఆల్రెడీ 6th to 10th చదివే ఉంటారు. సో ఇప్పుడు ఇంకో కొత్త న్యూ సబ్జెక్ట్ కూడా యాడ్ చేశారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇందులో మంచి పట్టు సాధించాలి అంటే మ్యాక్సిమం స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు విద్యార్థులకు ఇచ్చే సూచన ఏంటి? సో నిజంగానే చాలామంది ముందస్తుగానే డిఎస్సికి సైకాలజీ, ఇంగ్లీష్ లాంటివి ప్రిపేర్ అయ్యారు. అయితే అవన్నీ టెట్లో ఉండటం వల్ల మళ్ళీ విద్యార్థులను చదివించడం ఉపయోగం ఏంటి అనే గవర్నమెంట్ ఆలోచనతో అవి తీసేసి ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే జీకే ఎప్పుడు కూడా డిఎస్సి పరీక్షల్లో ఉంటుంది కాబట్టి ఈసారి కూడా యథాతథంగా దాన్ని ఉంచారు. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే కంటెంట్కి అండ్ మెథడాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఈసారి మీరు అత్యధిక మార్కులు స్కోర్ చేయాలి అనుకుంటే కంటెంట్, మెథడాలజీలు కీలకమైనవి. దీంతోపాటు మీరు అనుసరించాల్సిన మరొక పాయింట్ ఏంటంటే ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నాకు తెలిసి ఇప్పుడు ఈ సిలబస్ అంతా చూస్తే చాలామంది విద్యార్థులు దీన్ని అవగాహన చేసుకోవడానికి కూడా విఫలమవుతారు. ఎందుకంటే దీంట్లో ఏమేమి చదవాలి, ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే ఒక పెద్ద సబ్జెక్ట్లో ఎన్ని ఉంటాయో అంతా తీసుకొచ్చి 10 మార్కులు పెట్టాడు. అందువల్ల అభ్యర్థులు ఇక్కడ మెథడాలజీ అండ్ కంటెంట్లో వచ్చే మార్కులు అందరికీ దాదాపుగా కష్టపడ్డ అభ్యర్థులందరికీ ఒకే స్థాయిలో వస్తాయి. అయితే మీరు అత్యధికమైన మార్కులు సాధించి మంచి జిల్లాలో టాప్ ర్యాంక్లో ఉండాలని మీరు అనుకుంటే జీకేతో పాటు ఈ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతుందని ఈ సిలబస్ అంతా చూసినాక అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఒక విధంగా చెప్పాలి అంటే అభ్యర్థి ఎంతో అనుభవంతో ఆలోచించి అవగాహన పెంచుకుని పరిశీలిస్తే తప్ప ఆ టాపిక్లన్నీ ఒక పట్టాన అర్థమయ్యేవి కాదు. అందువల్ల ఇలాంటి ఓవరాల్ దాదాపు ఒక 60-70 ఐటమ్స్ కలిపి దీంట్లో ఇచ్చాడు కాబట్టి ఇందులోంచి ఒక 20 ప్రశ్నలే వస్తాయి కాబట్టి అభ్యర్థులు సెలెక్టివ్గా ఏ విషయాల్లో ఎక్కువ అవడానికి అవకాశం ఉంది, గవర్నమెంట్ పథకాలు ఏంటి, అలాగే ఈ గత 2000 సంవత్సరాల విద్యా పరిణామం ఏంటి, ఇలాంటి విషయాలను చూసుకుంటం ద్వారా ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుని చదవటం ద్వారా ఎక్కువ మార్కులు పొందడానికి అంటే ర్యాంక్ తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బట్ బేసిక్ లెవెల్లో మాత్రం మీరు కంటెంట్ అండ్ మెథడాలజీని బాగా చదవాల్సి ఉంటుంది. సార్ లాస్ట్ టైం డిఎస్సిలో 100 మార్క్స్కి కండక్ట్ చేశారు డిఎస్సిని. ఈసారి 100 నుంచి 80కి తగ్గించడంతో పాటు సబ్జెక్ట్ కూడా ఒకటి చేంజ్ చేశారు. అయితే ఈసారి నిర్వహించబోయే డిఎస్సిలో సబ్జెక్టుల వారీగా మ్యాక్సిమం ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సార్ కష్టపడిన వాళ్ళు? 80 మార్కులకి డిఎస్సి ఎగ్జామ్ తగ్గించడం అయింది. దానికి కారణం ఏంటంటే టెట్కి 20 మార్కులు వెయిటేజ్ ఇవ్వటం అనే ఒక లక్ష్యంతో ఆ మార్పు చేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే డిఎస్సి స్థాయిలో మార్కులు అనేది ఒక పాయింట్, టెట్లో మార్కులు అనేది మరొక పాయింట్. అందువల్ల యావరేజ్గా 80కి 65-70 మార్కుల మధ్య స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఓకే, ఆ తర్వాత టెట్ మార్కులు దీనికి అదనంగా జోడిస్తారు కాబట్టి యథాతథంగా గత డిఎస్సిలో జిల్లా స్థాయిల్లో ఈ 73, 74, 75 ఆ రేంజ్లోనే కట్ అయింది కాబట్టి ఈసారి కూడా ఈ టెట్ మార్కులు అదనంగా జోడించినప్పటికీ దాదాపుగా 70+ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అభ్యర్థులు గ్రహించాలి, మీ జిల్లాలో